దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరొక మిషనరీ యొక్క జీవిత పరిచర్య గురించి, ఆయన యొక్క జీవితంలో ఏ విధమైన సమస్యలు దేవుని యొక్క పరిచర్య కొరకు ఆయన ఎంతగానో త్యాగం చేస్తున్నాడో ఒక అంశం మీద మనము ధ్యానించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మిషనరీ అయిన గియాకోమో ఫెనీసియా అనే ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఇతనికి అనేకమైన పేర్లు ఉన్నాయి. వాటిలో అర్తుంకల్ వెలుతాచన్ అని, జాకోమో ఫెనీసియా అని, జాకోబ్ ఫెనీసియా అని కూడా ఇతన్ని పిలుస్తారు. అతని యొక్క బర్త్ మనం చూసినట్లయితే 1558లో జన్మించినారు. మరి ఏ తేదీని ఏ నెలలో జన్మించారని చరిత్రలో లిఖితం కాలేదు. ఆయన యొక్క బర్త్ ప్లేస్ మనం చూసుకున్నట్లయితే ఇటలీలోని కాపువాలో జన్మించినారు. అది ఒక మినిస్ట్రీ ప్లేస్ దర్శన ప్రదేశం మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో కేరళ, దక్షిణ భారతదేశం అయిన కేరళ ప్రాంతంలో ఆయన పరిచర్యగా మిషనరీగా వచ్చినాడు. అది ఆయన ఒక బ్రీఫ్ సమరీ మనం చేసుకున్నట్లయితే ఫెనీసియా 1582లో భారతదేశానికి వచ్చి తదుపరి 48 సంవత్సరాలు దక్షిణ భారతదేశంలో క్రీస్తు పరిచర్య నిమిత్తము ఒక మిషనరీగా గడిపాడు. చర్చిని నిర్మించిన మొదటి వికార్ ఫాదర్ గాస్పర్ పియర్స్ మరణం తర్వాత అతను కేరళలోని అర్తుంకల్లోని సెయింట్ ఆండ్రూస్ బసిలికాకు రెండవ వికార్గా నియమితుడు అయ్యాడు. ఫెనీసియా ఇతర మతాల పట్ల సహనానికి ప్రసిద్ధి చెందాడు. తుంబోలి చర్చ్కి మరియు అవసరమైన సహాయానికి ఆయన చిరస్మరణీయమైన పనులు, సేవ ఎంతగానో చేస్తున్నాడు. 1585లో చర్చ్లో సోదర భావం, దార్శనిక సమాజాన్ని స్థాపించడం గొప్ప విషయాలు, ఆయన చేసిన గొప్ప విషయాలు ఇది ఒకటి ప్రాముఖ్యము. ఫెనీసియాకు హిందూ సంస్కృతిపై గణనీయమైన ఆసక్తి మరియు జ్ఞానం కూడా ఉన్నది. మరియు అతను దక్షిణ భారత యుద్ధంలో ఉన్న కళ అయిన కలరి పయట్టును కూడా అభ్యసించినాడు. ఫెనీసియా కాలికట్లోని హిందూ కోర్టులో పోర్చుగీస్ వలస ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించాడని, అక్కడ అతను గూఢచర్య కుట్రలో భాగంగా రాజుగారి మేనలను కూడా మతం మార్చాడని, క్రీస్తు యొక్క క్రీస్తులోనికి నడిపించినాడని మను ఎస్ పిల్లై తన యొక్క చరిత్రలో రాసి ఉన్నాడు. ఫెనీసియా భారతదేశంలో 48 సంవత్సరాలు అనగా 1584 నుండి 1632 వరకు పూజారి మరియు మిషనరీగా ఆయన ఎంతగానో పరిచర్య చేస్తున్నాడు. హిందూ మతం గురించి పాండిత్య సాహిత్యాన్ని పరిశోధించి రచించిన మొదటి యూరోపియన్లో అతను శ్రేష్ఠుడు లేక ప్రాముఖ్యుడు. అతను కేరళ క్రైస్తవులలో ప్రసిద్ధి చెందినాడు. మరియు అర్తుంకల్ వెలుతచ్చన్ లేదా అర్తుంకల్ యొక్క తెల్లని చర్మం అని గల తండ్రి అని పిలువబడ్డారు అనే ఆ విధమైన బిరుదులు అతనికి ఇచ్చినారు. ఆయన మరణం మనం చూస్తున్నట్లయితే ఫెనీసియా 1632లో కొచ్చిన్లో ఆయన మరణించినారు. ఆయన జీవితం నుండి క్రైస్తవులుగా మనము ఒక సేవకునిగా, ఒక మిషనరీగా, క్రీస్తు పరిచారులుగా మనం నేర్చుకోవలసిన ఒక పాఠాలు ఏమిటంటే, తన జీవితంలో దాదాపు 48 సంవత్సరాలు క్రీస్తు పరిచర్య కోసం మాత్రమే తాను అర్పించుకొని తన దేశాన్ని, తన ఇంటిని వదిలి భారతదేశానికి వచ్చి కేరళ ప్రాంతంలో 48 సంవత్సరాలు క్రీస్తు పరిచర్య చేయడంలో తాను ఎంతగానో త్యాగం చేసుకున్నాడు. భారతీయ సంస్కృతి పట్ల మరి హిందూ మతాల పట్ల విశేషమైన గౌరవం కూడా ఆయనకు ఉంది. అంటే మనము ఒకరికి పరిచర్య లేకపోతే సువార్త ప్రకటించేటప్పుడు వారి యొక్క మతాలను గౌరవించవలసిన బాధ్యత కూడా ఉంది. నేను చెప్పేది ఏమిటంటే, ఒక వ్యక్తికి క్రీస్తు వద్దకు నడిపించాలని యేసు యొక్క గొప్పతనాలు సువార్తగా ప్రకటించాలి. అంతేగాని ఇతరులను మనం ఏమాత్రం కూడా కించపరచకూడదు. ఆమేన్.